మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పర్వతాపూర్, కిషన్ తండా, కాట్రియాల గ్రామాల్లో విద్యుత్ నిలిచిపోయింది. రామాయణపేట మండలం పర్వతాపూర్లో పుప్పాలవాగు ఉధృతికి కల్వర్ట్ పూర్తిగా తెగిపోయింది. దాదాపు 5 గ్రామాల్లో 1000 ఎకరాల పంట నష్టం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలెందర్ అందిస్తారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో భారీ వరదలు కూడా ఇటు గ్రామస్తులను ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు మెదక్ జిల్లాలోని రామంపేట మండలం ఇటు పుష్పలవాగు దగ్గర నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఇటు కొన్ని ఊర్లను ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, కల్వర్టు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 3 రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కల్వర్టు దెబ్బతిన్నది, అదేవిధంగా కరెంటు పోల్ కూడా వంగిపోవడంతో పూర్తిగా విద్యుత్ అంతరాయం కలిగింది. పైప్ లైన్స్ చూసుకుంటే ఇటు వాటర్ పైప్ లైన్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కేబుల్ లైన్ కూడా పూర్తిగా కట్ అవ్వడంతో పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింది, కరెంటు కూడా దెబ్బతింది అనేది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఈ వాగు ప్రవాహం తగ్గినప్పటికీ కూడా ఆ ప్రవాహం ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో కనిపిస్తున్నటువంటి మేర పూర్తిగా పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దాదాపుగా 200-300 ఎకరాలు ఈ 4-5 ఊర్లను ఇబ్బంది పెడుతూ ఈ వరద ప్రవహించింది అనేది స్థానికులు చెప్తున్నారు. సో ఓవరాల్గా మరి ఈ వాగుకు సంబంధించినటువంటి వరద ఎక్కడి నుంచి వస్తుంది, ఏ గ్రామాలకు ఇక్కడ ఇబ్బంది అయింది అనేది మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇది ఎప్పటి నుంచి ఉంది పరిస్థితి, ఇప్పుడు ఎట్లా పరిస్థితి తగ్గిందా, ఎట్లా ఉంది ఇక్కడ? ఇప్పుడు నిన్న పోల్చుకుంటే ఈరోజు వరద తగ్గింది. కాకపోతే మాకు రవాణా వ్యవస్థ మాత్రం అంతరాయం కలిగింది సార్. దాదాపుగా దంతేపల్లి గ్రామ పంచాయతీ, పర్వతాపూర్, అదేవిధంగా కిషన్ తాండా గ్రామ పంచాయతీ సంబంధించి ఒక 4-5 తాండాల నుంచి టోటల్గా ఒక 20 నుంచి 25 కిలోమీటర్ల సరౌండింగ్ నుంచి ఈ వాటర్ రావడం జరుగుతుంది సార్, ఫారెస్ట్ని కలుపుకొని. సో ఏంటంటే ఈ వరద రావడం వల్ల, ఇది తెగిపోవడం వల్ల కనీసం ఒక 4 గ్రామ పంచాయతీలు, ఒక 2500 మంది జనాభాకు రవాణా వ్యవస్థ దెబ్బతిని ఎక్కడికి వెళ్ళలేకుండా, కనీసం ఈ విద్యుత్ అంతరాయం వల్ల కనీసం త్రాగానికి నీళ్ళు లేకుండా, కనీసం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని కూడా ఛార్జింగ్ లేకుండా, అదేవిధంగా కమ్యూనికేషన్ ఏదన్నా ఆపద జరిగితే హాస్పిటల్కి వెళ్దామన్నా బయటికి వెళ్ళే పరిస్థితి మా గ్రామం ఉంది. కాబట్టి రవాణా వ్యవస్థ చాలా దెబ్బతింది సార్. వీళ్ళంతా కూడా ఈ వరద ప్రవాహంతో ఈ వరద బీభత్సానికి ఇబ్బందులు పడుతున్నారు అనేది స్థానికంగా ఉన్నటువంటి పర్వతాపూర్ గ్రామ ప్రజలు టీవీ 9తో షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ టీ శ్రీధర్తో ఎలెందర్ రెడ్డి, టీవీ 9 రామాయంపేట నుంచి. సో అది మెదక్ జిల్లాలో భారీ వర్షాలకి అనేక చోట్ల రోడ్లు ఏ స్థాయిలో ఘోరంగా దెబ్బతిన్నాయో ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. పర్వతాపూర్, తాండా, కాట్రియాల గ్రామాల్లో విద్యుత్ కూడా నిలిచిపోయింది. ఎందుకంటే ఈ వరదల ధాటికి విద్యుత్ లైన్లు కూడా తెగిపోయాయి. కరెంటు స్తంభాలు కూడా ఎక్కడొక్కడి చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. రామాయంపేట మండలం పర్వతాపూర్లో పుప్పాలవాగు ఉధృతికి కల్వర్టు పూర్తిగా తెగిపోయింది. దాదాపు 5 గ్రామాల్లో 1000 ఎకరాల పంట నష్టం కూడా జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉన్నప్పటికీ కూడా రోడ్లు అలాగే కల్వర్ట్లు భారీ స్థాయిలో తెగిపోవడంతో గ్రామాల మధ్య కనెక్షన్ తెగిపోయింది. అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్లేందుకు రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు.